చాలా కాలం తర్వాత ఈ సిద్ధార్థనగర్ గోదా సదనంలోకి ప్రవేశించడానికి అవకాశం కలిగింది. ఇక్కడ ఒక 2 సంవత్సరాలు రూపాయి ప్రవచనం కూడా జరిగాయి. నేను వచ్చిన కొత్తలో 2 సంవత్సరాలు చెప్పాను. చాలా శ్రద్ధగా చాలామంది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అంతమంది వస్తూ ఉండేవారు. సరే, ఇప్పుడు ఎలా జరుగుతున్నది నాకు తెలియదు. కానీ ఎప్పుడైనా గడిచిన కాలం వేరు, రాబోయే కాలం కంటే అని ఒక సూక్తి. ఎప్పుడైనా ఆ రోజుల్లో ఇది రావడం లేదండి, ఆ రోజుల్లో ఇది రావడం లేదండి అని అనుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లా చేద్దామంటే మనకు సాధ్యం కాదు కదా. నెమరు వేసుకోవడం అంటారు కదా, పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నట్టుగా మళ్ళీ ఇక్కడ ఈ స్వామివారి యొక్క దినక్షేత్ర సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశంలో మీ అందరినీ కలుసుకోవడం అనేది చాలా ఆనందంగా. ఇక్కడ ఒకసారి జరిగినటువంటి సదస్సులో రఘునాథాచార్య స్వామి గారి అధ్యక్షుడు, అప్పటికి డిసెంబర్ నెలలో కదా ఎప్పుడు వచ్చేటువంటిది. అప్పటి వరకు నాకు సెలవులన్నీ అయిపోయినాయి. ఒక అరపూట మాత్రమే ఉంది. మధ్యాహ్నానికి మళ్ళీ వెళ్ళాల్సిన స్థితి. ఆ సందర్భంలో స్వామివారితో చెప్పాను, ఆయన రామాయణయ్య అని పిలిచారు, వచ్చాను. కానీ మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. సభ ప్రారంభం కావడమే 11 తర్వాత ప్రారంభమైంది. స్వామివారికి విన్నవించానయ్యా, నేను ఇంకా మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది అంటే, సరే అని మొదటి ఉపన్యాసం నాకు ఇచ్చి నన్ను మాట్లాడించి వెంటనే పంపించేసి, అసలు పెద్దలైనటువంటి వారు పూర్వమాచార్య గారు కానీ, అయ్యంగారు స్వామి గారు కానీ, వీళ్ళందరూ ఏం చేసి ఉన్నారు. వారందరూ మాట్లాడిన తర్వాత చివరికి నాకు ఇవ్వాలి వాస్తవానికి ఆ స్థితి అలాంటి. కానీ ఉన్నటువంటి స్థితిని గమనించి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఉదాహరణమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు మన రఘునాథాచార్య స్వామి. వారి గురించి ఎంత చెప్పుకున్నా అది మిగిలే ఉంది, ఒకనాటికి అయిపోయేటువంటిది. సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తం తాగేయాలని ఆశ ఉన్నా ఎంత తాగలుగుతామండి? కొంచెం చెడో, దోశడో, లేకపోతే చెంబడో. బాగా తాగమైనటువంటి వాడైతే ఓ బిందెడు తాగలుగుతాడే, అంతకంటే ఎక్కువ త్రాగలేడు కదండి. అలాగే స్వామివారి యొక్క వైభవాన్ని చెప్పుకోవాలి, అనుభవించాలి అనిపిస్తుంటుంది అందరికి. కానీ అది ఎవరికి సాధ్యమయ్యేటువంటిది కాదు. ఒక్కొక్కరిగా కాదని అందరిగా కలిసి అనుభవించినప్పటికీ కూడా పూర్తిగా అన్నటువంటి వైభవం కలిగినటువంటి వారు ఆచార్యులు రఘునాథాచార్య స్వామి గారు. రఘునాథాచార్య స్వామి గారు ఆదిశేషావతారము అని మనకు ఈ రఘునాథ వింశతిలో 20వ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నాం. వాస్తవానికి యతిరాజుల యొక్క అవతారం అని చెప్పవచ్చు. ఆదిశేషుని యొక్క అవతారమే రామానుజుడు కదా, ఆ రామానుజులే మళ్ళీ అవతరించారేమో అని చెప్పుకోవచ్చు. అది సందేహం లేదు, ఏమో అని ఆశ అవసరం లేదు, వారే మళ్ళీ అవతరించారు. ఎందుకంటే 1000 సంవత్సరాలు అయిపోతున్నది కదండి. అందుకోసానికి మళ్ళీ సిద్ధాంతాన్ని దృఢపరచాలి. వారప్పుడు సంస్కృత భాషలో మనకు అనుగ్రహించారు శ్రీ భాష్యాది గ్రంథాలు.
మరి అలాంటివి ఈనాటి ఉండేటువంటి అల్పజ్ఞులమైనటువంటి మేధాశక్తి తక్కువగా ఉండేటువంటి మనకు తేలిక అందాలి అంటే మళ్ళీ సంస్కృత భాషలో సరిపోదు కనుక దాన్ని మళ్ళీ తెలుగులోకి మనం చక్కగా అందించడం కొరకని వచ్చినటువంటి తమ యొక్క శ్రీ సూక్తుల ద్వారా భాష్య కాలక్షేపాల ద్వారా చాలా మందిని ఉజ్జీవింపజేశారు. నిజంగా ఈనాడు శ్రీ భాష్యంలో చక్కగా దాని వివరించగలిగినటువంటి పండితులు ఉన్నారు అంటే అది రఘునాథాచార్య స్వామి వారు ఇక్కడ ఒక 3 సంవత్సరాలు శిబిరాన్ని పెట్టి అందరికీ ఆ జ్ఞాన భిక్షను పెట్టడం వలనే ఈరోజు మళ్ళీ ఆ శ్రీ భాష్యానికి కాస్త చెప్పగలిగినటువంటి వారు, దాన్ని ప్రచారం చేయగలిగినటువంటి వారు ఉన్నారు. కాబట్టి మన వారిని రామానుజులుగా చెప్పుకోవచ్చు. ఈ రామానుజాచార్యులుగా రామానుజాచార్యులు ఎలాగైతే ఆదిశేషుడు ఎలాగైతే రామానుజాచార్యులుగా అవతరించారో ఆ విధంగానే మళ్ళీ ఇప్పుడు రఘునాథాచార్య స్వామి గారిగా అవతరించారు అని వారిని కీర్తిస్తున్నారు. ఎట్లాగా అంటే జీవాన్ ఈశః పరమ కృపయా ఉద్ధర్తుమిచ్చన్హి దేహం శాస్త్రం దత్వా స్వయం అవతరంశ్చ అపి అభూర్మోఘయత్నః తేన ఉత్సృష్టా అనుచరగణ బద్ధ జీవాన్ అగృహ్ణన్ మన్యే శేషో గురురయమితి ప్రోచ్యతో అస్మాన్ గృహీతుం. ఇందులో శేషః గురువు అయం ఇది, అయం గురువు శేషః. మన రఘునాథాచార్య స్వామి వారు ఆదిశేషుడే అన్నారు. ఆదిశేషుడే ఇక్కడికి అవతరించారు, మళ్ళీ పంపించారు. అప్పుడు ఒకసారి లోకాన్ని ఉద్ధరించడానికి రామానుజుగా అవతరింపజేస్తే మళ్ళీ ఆ ఆదిశేషుడే ఇప్పుడు రఘునాథాచార్య స్వామి వారిగా అవతరించారు. దానికి కారణం ఏమిటి? ఎందుకోసం అలా పంపించారట అంటే జీవాన్ ఈశః, ఈశః సర్వలోకములను కూడా శాసించేటువంటి వాడైనటువంటి ఆ పరమాత్మ జీవాన్ జీవులందరినీ కూడా పరమ కృపయా ఉద్ధర్తుమిచ్చన్ మిక్కిలి దయగలిగినటువంటి వాడవుట చేత ప్రళయకాలంలో ఈ జీవులన్నిటినీ కూడా తన యొక్క ఉదరంలో పెట్టుకొని ఉన్నాడు, రక్షించాడు. ఆ స్థితిలో భోగము కానీ మోక్షము కానీ లేకుండా పోయింది. అంటే ఏమిటి? నామరూపములే లేవండి, అందరూ కూడా ఒక సూక్ష్మమైనటువంటి రూపంలో ఉండిపోయారు. అంటే దానికి ఉదాహరణ కంసాలి వాడు బంగారం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఇలా రాకుతూ ఉంటాడు, మెరుగు పెట్టి సన్నటి రవ్వలన్నీ కూడా చింది పడతాయి, అవి కంటికి కనిపించవు. కానీ సాయంకాలం అయిన తర్వాత పని ముగించేటప్పుడు ఆ మైన ముద్దతోటి అక్కడ ఉండేటువంటి ఆ సున్నటి పొడినంతటిని కూడా అద్దుతారు. అద్దుతే ఏమవుతుంది? మొత్తం దానికి పట్టుకోవడం, ఇది నల్లగా ముద్దగా ఉంటుంది, పైన బంగారు పిసరలు అంటామే అవి మెరుస్తుంది. అలాగా ప్రళయకాలంలో ప్రకృతి జీవుడు తమస్సు అనే శబ్దం చేత పరమాత్మ యొక్క ఉదరంలో పడి ఉన్నారు. వాడికి పేరు లేదు, శరీరం లేదు. శరీరం ఉంటే కదండి, శరీరం ఆధ్యాత్మికలు ధర్మసాధనం. దేన్ని సాధించాలన్నా మొదట ఉండాల్సింది శరీరం. కనుక శరీరము కానీ ఇంద్రియములు కానీ ఏమీ లేకుండా పడి ఉండడం చేత పరమాత్మ పరమదయాలు కనుక వీళ్ళకి ఒక శరీరాన్ని తనను చేరడానికి సాధనంగా శరీరాన్ని ఇద్దాము అని సంకల్పించుకొని ఆయన సృష్టి చేశారు. అందుకోసానికి దేహం శాస్త్రం తత్వం సృష్టి చేశాడు, దేహాన్ని ఇచ్చాడు, ఇంద్రియాన్ని ఇచ్చాడు. మరి ఎలా ఆయన్ని చేరడానికి మార్గం ఏమిటో తెలవాలి కదా.
దానికోసానికి శాస్త్రములన్నింటినీ కూడా ఇచ్చాడు. జ్ఞానానికి ఇవ్వడం కొరకు ఇగో ఇలా ఆచరించండి, ఇలా ఆచరించండి, ఈ విధంగా చేసి మీరు నన్ను పొందండి అని. అసలు మనకి శరీరం ఇచ్చిందే పరమాత్మను పొందడం కొరకు. ఇది విచిత్ర దేహ సంపత్తి ఈశ్వరాయ నివేదితం పూర్వమేవ కృత బ్రహ్మన్ హస్తపాదాలు సంయుత అని మనకు ప్రమాణం. ఈ హస్తములు, చేతులు, కాళ్ళు అన్నింటితో కూడినటువంటి దేహాన్ని మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఈ శరీరాన్ని, ఇంద్రియాన్ని, జ్ఞానాన్ని అన్నింటినీ ఉపయోగించి పరమాత్మ యొక్క సన్నిధి చేరడానికి, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడం కొరకే శరీరాన్ని ఇచ్చాడు. కానీ దాన్ని ఎందుకు ఉపయోగించట్లేదు కదా. దేహం శాస్త్రం తత్వ, దేహాన్ని ఇచ్చాడు, శాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ రెండు కూడా ప్రయోజనవంతం కాలేదు. ఎందుకంటే శాస్త్రాన్ని చదువుకునేవాడే తక్కువ, దాన్ని ఆచరించేటువంటి వారు మరీ తక్కువ. అందుచేత శాస్త్రజ్ఞానం ఉపయోగపడలేదు. శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధే చరణ కారణం. ఒక శాస్త్రం చదివామనుకోండి, ఇందులో ఒక రకంగా చెప్తుంది, ఇంకో పురాణం చదువుకోనండి ఇంకో రకంగా చెప్తుంది. ఇందులో ఏం సరిపోయింది మనకి ఏమవుతుంది? ఇదివరకన్నా ఒక జ్ఞానం ఉండేది, ఇది ఒక్కటే అని. కానీ 4 చదివేసరికి ఏమైంది? ఇంకా అధికమైపోయి సందేహాలు పెరుగుతాయి తప్ప దానిలో ఒక నిశ్చిత జ్ఞానం అనేటువంటిది మనకి ఏర్పడదు. అందుకోసానికి ఏం చేయాలి? ఇవన్నీ వదిలేసేయాలి, గురువుని ఆచరించాలి. కాబట్టి ఈ శాస్త్ర జ్ఞానం అనేటువంటిది మనకు ఉపయోగపడకుండా పోయింది. దాంతో ఏం చేశాడు ఆయన? స్వయం అవతారం అభూతు మోహయత్ర. ఆయన స్వయంగా అవతరించాడు, రాముడిగా అవతరించాడు. ఎలా నడుచుకోవాలో, ఎలా ఉండాలో, మానవుడి అంటే ఎలా వర్తించాలో, ధర్మం ఏమిటో అన్నింటినీ చూపించి నడిపి తాను స్వయంగా ఆచరించి చూపించాడు. మనమేమైనా ఆచరిస్తున్నామా? అమ్మో రాముడు దేవుడు అండి, ఆయన అంటే చేస్తాడు, మనకేం కుదురుతుందో చెప్పాం, మన వల్ల అయిపోయింది. ఇంత కష్టపడి 11,000 సంవత్సరాలు ఆయన భూమి మీద ఉండి రాజ్యపాలన చేసి మానవ ధర్మాన్ని లోకమంతా కూడా ప్రచారం చేసి ఇలా ఉండాలి అని చూపిస్తే ఒక్క దండంతో మనం దూరం పెట్టేసి అయిపోయింది. పోనీ వీళ్ళకి ఇలా అయితే లాభం లేదు, కనీసం శాస్త్ర సారమైనటువంటి దాన్నైనా ఉపదేశిద్దాం అనుకొని కృష్ణావతారంలో మళ్ళీ ఆయన ఉపనిషత్ సారమైనటువంటి గీతా శాస్త్రాన్ని మనకు అనుగ్రహించింది. గీతా శాస్త్రాన్ని అనుగ్రహించిన దాన్ని మనం పాటిస్తున్నామా? దాంట్లో మనం వింటున్నామా? గీతా శ్లోకాలు మనకేం వస్తాయా? ఏమీ రావు కదా. ఇప్పుడు ఆయన స్వయంగా వచ్చి ప్రయోజనం లేదు, ఆచరించి చూపి ప్రయోజనం లేదు, విజ్ఞానాన్ని అందించి ప్రయోజనం లేకపోయింది. ఇక దాంతో మోహయత్న, తన ప్రయత్నం అంతా కూడా నెరవేరకుండా పోయింది. మొక్కబోయిన సంకల్పం అవుతుంది. మోహం అంటే అనుకున్న ఫలం కాకపోవడం అన్నమాట. వీళ్ళని ఉద్ధరిద్దాం అనుకుంటే ఏమీ ఉపయోగం పడలేదు, వ్యర్థమైపోయింది. అయితే ఇక లాభం లేదు, నేను ప్రయత్నం చేస్తే అవసరం లేదు అని బద్ధ జీవాన్ అగృహన్ తేనోత్సృష్ట అనుచరగణ. ఇక లాభం లేదండి, నేను వస్తే మన అనుచరులందరినీ పంపిద్దాము అనుకో. అందులో ఆదిశేషుడు, గరుడాడు వారు, శంకర సుదర్శన ఆయుధము, పాంచజన్యం, ఇలాగ ఆయుధాలు అక్కడ ఉండేటువంటి నిత్యసూరుడు ఉన్నారే, ఆ నిత్యసూరులందరినీ కూడా అవతరింపజేశారు. అలా అవతరింపజేస్తే వచ్చినటువంటి వారే మనకు ఆళ్వార్లు, ఆచార్యులందరూ కూడా. కనుక అలా ఆళ్వార్లను అనుగ్రహించారు. ఇక ఆ తర్వాత ఆళ్వార్ల యొక్క ప్రయత్నము కొంతకాలానికి అయిపోయింది. నాథమునుల కాలానికే అసలు మర్చిపోయిన స్థితి. పాపం వారు ఆరాముదే అనేటువంటి తెలివాయబడిన వినడం వల్ల మళ్ళీ మనకి లోకంలోకి నారాయణ ప్రబంధం వచ్చింది, ఆళ్వార్ల చరిత్ర తెలిసినగా, లేకపోతే అసలు లేకపోయింది కదా. కనుక ఇలా లుప్తమైనటువంటి స్థితి. అలాంటి స్థితిలో నుంచి మళ్ళీ నాథమునుల ద్వారా లోకానికి శాస్త్రాన్ని అందించినటువంటి వారు ఆళ్వార్ల ప్రబంధాలని. ఆ విధంగానే ప్రపంచమంతా కూడా ఇదంతా సత్యమైనది. జీవులు అనేకులు, జీవుడు దేవుడు ఒకటి కాదు, బ్రహ్మ ఐక్యమతం లేదు, జీవుడిపై బ్రహ్మలో కలిసిపోవడం అనేటువంటి దేవుడు. ఇలాగా
సిద్ధాంతాన్ని స్థాపనది వైదికమైనటువంటి సిద్ధాంతం. కానీ ఈ అద్వైత సిద్ధాంతం వచ్చిన తర్వాత నీవే నేను, నేనే నీవు, ఈ లోకం అంతా మిథ్య అన్నారు. కనిపించేది మిథ్య అవుతుంది. కాబట్టి ఇలాంటి వక్ర భాష్య చెప్పినటువంటి వాళ్ళందరినీ ఖండించి వైదికమైనటువంటి సిద్ధాంతాన్ని నిరూపించడం కొరకనే, లోకానికి అందించడం కొరకనే రామానుజాచార్యులు కనుక అవతరింపజేశారు ఆదిశేషుడిని. అలా వచ్చి పరమవైదిక సిద్ధాంతమైనటువంటి తత్వత్రయములతో కూడినటువంటిది ఈ ప్రపంచము. భగవానుడు ఉన్నాడు, ఆయన గుణములు ఉన్నాయి. ఇలాగా సిద్ధాంతాన్ని, వైదిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు, ప్రతిపాదించడం కాదు దాన్ని నిలదొక్కునేట్టుగా చేసినటువంటి వారు, స్థిరీకరించినటువంటి వారు రామానుజాచార్యులు. మళ్ళీ ఆ ఆదిశేషుడైనటువంటి వారే మళ్ళీ ప్రవర్తించారు. బద్ధదేవాన గృహన్ మన్యే. అప్పుడు రామానుజాచార్యుల ద్వారా ఈ లోకాలలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా, తన బద్ధజీవులను, సంసారంలో ఉండేటువంటి వీళ్ళందరినీ కూడా స్వీకరించాడు తన యొక్క సన్నిధిలోకి. అలా చేతో పురుణయమితి ప్రోజ్యతో ఆస్మాన్ గ్రహీతు. ఆ కాలంలో, ఆనాటి కాలంలో వాళ్ళందరినీ కూడా ఉజ్జీవింపజేసినటువంటి రామానుజాచార్యుల వలనే మళ్ళీ ఆదిశేషుడు ఇగో మనకి రఘునాథాచార్య స్వామి వారిగా అవతరించి మనల్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి వచ్చినటువంటి వారు వీరు, సామాన్యులు కాదు అని వీరిని ఆదిశేషులతో సమానంగా చెప్తున్నారు. రెండు కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి మేష నక్షత్రం, మేష రాశి. మేషరాశిలో మేషాంతర సంభవం అని మేషమాసంలో రామానుజాచార్యులు అవతరించారు. అలాగే తులామూల అవతీర్ణాయ అంటున్నాం కదా, మూలా నక్షత్రంలో అవతరించారు. వీరు రెండు కలిసి, ఇప్పుడు రామానుజాచార్యులు వేరు, మనవాళ్ళ మహాములు వేరు కాదు. యతివర పునరవతారులు అని చెప్తారు కదా. కనుక ఇవి రెండూ కలిసినట్టుగా ఒకటి మేష మాసమైంది, మరొకటి మూలా నక్షత్రమే. ఇలా అవతరించారు. ఇద్దరు కూడా, ఒకరేమో సంస్కృత వేదాంతాలంతటినీ కూడా లోకంలో ప్రచారం చేసినటువంటి వారు, శ్రీ భాష్యాది గ్రంథముల ద్వారా రామానుజాచార్యులు. మనవాళ్ళ మహామునులు తిరువాయుబడి ప్రబంధాన్ని, ద్రావిడ ప్రబంధాలన్నింటినీ కూడా లోకంలోకి అందించినటువంటి వారు, అది వ్యాఖ్యానాల ద్వారా. కనుక రెండు పనులు చెరొకసారి చేస్తే మనకి రఘునాథాచార్య స్వామి వారు ఒక్కరిగా అవతరించి ఈ ద్రావిడ సంస్కృత వేదాంతంలో ఉండేటువంటి విశేషాలన్నింటినీ కూడా మనకు అందించి లోకాన్ని ఉద్ధరించినటువంటి మహానుభావులు. అలాంటి వారి కటాక్షానికి పాత్రమైన మనం వారిని సేవించుకోవడము, వారు మనల్ని కటాక్షించబడి రెండింటిలో ఏది జరిగినా అది మన జన్మకు సార్థకం. ఇప్పుడు మనకి రెండు జరిగాయి. వారిని మనము సేవించుకున్నాం, వారి అభిమానానికి పాత్రులము అయ్యాము, వారి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వారిని. కనుక ఈ ఆదిశేషుడి వారే, రామానుజాచార్యుల వారే అందరినీ కూడా గుంపు గుత్తగా అంటారు చూడండి, గుంపు గుత్తగా తీసుకున్నారు. ఒక్కొక్కరిని మోక్షాన్ని తీసుకోవడం కాదు. వరంగల్లో ఉన్నటువంటి ఎవరికైతే పూర్వజన్మ సుకృతమో, ఆచార్య అనుగ్రహమో కలిగినటువంటి వంశాల్లో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుంపు గుంపుగా తీసుకుని వెళదామని మనకు రఘునాథాచార్య స్వామి గారిగా ఇక్కడ అవతరించినటువంటి మహానుభావులు. అలాంటి వారి యొక్క తిరునక్షత్రోత్సవాన్ని, మాస తిరునక్షత్రాన్ని ఈ సిద్ధ జయంతి సందర్భంగా ఇక్కడ జరుపుకుంటున్నాం. అందులో మనం కూడా పాత్రలు కావడం, వారి గురించి మనం ఒకసారి స్మరించుకోవడం అనేది మన జన్మ సార్థకతకు కారణమవుతుంది అని భావిస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు అనేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అస్మత్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ.